శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగస్తులు, గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి మొదటి 6 నెలలు అంతా యోగ్యంగా లేదు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది వీరికి అంత యోగ్యమైనటువంటిది కాదు. ఎప్పుడైతే గురుగ్రహం అనేటువంటిది ఈ యొక్క నవమ స్థానంలో కానీ లేదా ఏకాదశ స్థానంలో సంచారం చేస్తాడో అప్పుడే అద్భుతంగా ఉంటుంది. ఇది మొదటి 6 నెలలు బాలేకుండా ఉన్న జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బాగుంటుంది. తర్వాత 2 నెలల పాటు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ మళ్ళీ తర్వాతి కాలంలో మళ్ళీ అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఈ విభాగంలో ఉన్నటువంటి విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు, గృహిణులు, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రమో, జపమో, ఏదైనా పూజాది క్రతువులు ఆచరింపచేయడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తృతీయ స్థానంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు సంచారం చేయడం వలన సూర్యుడు, బుధుడు వీరిద్దరూ కూడా ఏంటంటే ముఖ్యంగా సూర్యగ్రహాన్ని మనం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఏవైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి నివసించాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మొదటి 2 నెలలు యోగ్యంగా ఉంటుంది. సంక్రాంతి తర్వాతి కాలంలో వచ్చేటువంటి నెలన్నర పాటు అనుకోండి. కాబట్టి ఫిబ్రవరి, మార్చి మధ్య వరకు కూడా బాగుంటుంది. తర్వాతి కాలంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఒక 3-4 నెలల పాటు గోచరిస్తుంది. తర్వాతకు మళ్ళీ అనుకూలమైనటువంటి కాలం ఎప్పుడంటే 6వ స్థానంలోకి సూర్యుడు సంచారం చేయడము, తర్వాతకి మళ్ళీ 10వ స్థానంలో సంచారం చేయడం, 11వ స్థానంలో సంచారం చేయడం, ఇవన్నీ కూడా మళ్ళీ సంవత్సరం ఆఖరిలో జరిగేటువంటి విషయములు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ యొక్క సూర్యగ్రహ అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఒక 5 నెలల పాటు ఈ సంవత్సరంలో గోచరంలో ఉంది. అలాగే ఈ యొక్క బుధగ్రహం అనేటువంటిది కూడా తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన 3 నెలలు ఈ ఎటువంటి నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఏప్రిల్ తర్వాతి కాలం నుండి ప్రతి నెలన్నరకు కూడా వీరికి వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. అద్భుతమైనటువంటి కాలం గోచరిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా 3వ స్థానం అనుకూలంగా ఉంటుంది. ఆల్మోస్ట్ వీళ్ళకి జనవరి నుండి ప్రారంభిస్తే నవంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి కాలం. కానీ చతుర్థ స్థానంలో ఉన్న రాహువు ఎలా అంటే మంచి చెడుగా, చెడు మంచిగా చూపించడము, ఇబ్బంది పెట్టకూడని వాళ్ళని ఇబ్బంది మనమే పెట్టడము, మన సొంత కంటిని మన చేతితోనే పొడిపించుకునేట్టుగా చేస్తాడు. కాబట్టి ఎవరైతే మీడియా సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు లేనిపోని మాటలు వినడము, ఎవరైనా సరే అక్కర్లేని వ్యక్తులతోని సంబంధాలు పెట్టుకోవడము, ఇబ్బందులు పడడం లాంటివి చేయకుండా ఉంటే మంచి యోగ్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ఇప్పుడు మనం శుక్రుడికి సంబంధించి చెప్పినప్పుడు మనకు పనికి సంబంధించి చెబుతున్నాం తప్ప ధన రూపేణా కానీ, కీర్తి రూపేణా కానీ ఎక్కడా చెప్పట్ల. కాబట్టి ఈ ధనము, కీర్తి ఇవన్నీ కూడా ఏంటంటే కర్మఫలదాత శనికి సంబంధించి అన్నమాట. ఈయన మనకు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని ఎప్పుడూ కూడా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే యోగ్యంగా ఉంటాడు. ఈ సంవత్సరం అంతా శని మనకు 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి అంత యోగ్యంగా ఉండకపోవచ్చు.
కానీ శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే కర్మఫలదాత, ప్రాణ పీడోపశాంతి, ప్రాణాన్ని విసిగిస్తాడు. అంటే డబ్బు పరంగా ఇబ్బంది పెడతాడని కాదండి. డబ్బొచ్చినా ఆ డబ్బుని హాస్పిటల్‌కి ఖర్చు పెట్టించడం గానీ, డబ్బొచ్చినా ఏదైనా వాహనము రిపేర్ అయ్యి దానికి ఖర్చు పెట్టడం గానీ, ఇల్లు కొనాలి లేదా ఇంటికి రిపేరింగ్ చేయించాలి అని చెప్పి దానికి ఖర్చు పెట్టడం. ఈ విధంగా మనము పెట్టకూడనటువంటి ఖర్చు, అనవసరమైన ఖర్చుకు దారి తీసే విధంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏంటంటే బాగా విసిగిస్తారనమాట. వాళ్ళకు మందులు సరిగ్గా ఇవ్వకపోవడం, లైన్‌లలో ఎక్కువసేపు నిలబెట్టడము, ఇలాంటి ఇబ్బందులు. అంటే వాస్తవానికి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా చేయాలని వెళ్తే ఇంకా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఓవరాల్‌గా ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములే. డీటెయిల్డ్‌గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్‌గా జాతకం 60, 70 పేజీల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. రూ. 2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో లేదా ఉదయం సాయంత్ర సమయంలో విన్న మాత్రం చేత, నిత్యము కూడా విన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్‌గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్‌కి ఇలా ఉన్నటువంటి కార్నర్‌కి పెట్టేసి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివలన ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్‌ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి? ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవచారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేటుగా వస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తో చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు, కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక పని, పొద్దున సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2 నుంచి 3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సంట్రేషన్గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు
ఓం నమో భగవతే, ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా! ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న చెట్టు, మీడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం అట ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు, బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలు ఉంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్జాలు ఉంటారో వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతాయి. వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం. అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు, నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను, జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే
జాతకాన్ని చెప్పించుకోండి. దానికి 2511 రూపాయలు అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.